హలో dear brothers and sisters, welcome to Good News, the Gospel of Jesus Christ. నా పేరు శ్రావణి చల్ల. ఈ వారం కమ్ ఫాలో మీలో జాన్ 6th నుంచి జాన్ 12th దాకా డాక్ట్రిన్ కావెనెంట్ సెషన్ 1 చూడబోతున్నాము. సో డాక్ట్రిన్ కావెనెంట్ సెషన్ 1 నవంబర్ 1st 1831 రోజు జోసెఫ్ స్మిత్కి ఇయ్యబడ్డ బయల్పాటే ఈ సెషన్ 1 అన్నమాట. సో ఎలాంటి ఒక సందర్భంలో ఈ బయల్పాటు ఇవ్వబడ్డది అంటే ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్, అప్పుడున్న ఎల్డర్స్ అందరూ కలిసి ఒక కాన్ఫరెన్స్ లాగా ఎక్కడ గ్యాదర్ అయ్యారు అంటే హైరమ్ ఒహాయోలో గ్యాదర్ అయ్యారనమాట. అసలు ఈ కాన్ఫరెన్స్కి ఒక పర్పస్ ఏంటి అంటే జోసెఫ్ స్మిత్కి నవంబర్ 1st 1831కి ముందరగా ఈ క్రోనాలజికల్ ఆర్డర్ చూసుకున్నాము అంటే ముందర పేజ్లో, ఇంట్రడక్షన్కి ముందర పేజ్లో మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అనమాట. ఈ నవంబర్కి ముందరగా చాలా బయల్పాటు అనేది జోసెఫ్ స్మిత్కి ఇవ్వబడ్డది. సో ఆ బయల్పాట్లుగా అన్నీ చేతిలో పట్టుకొని ఆ మ్యానుస్క్రిప్ట్స్ అన్ని ఆ కాన్ఫరెన్స్లో అక్కడున్న ఎల్డర్స్ దగ్గర అందరి దగ్గర జోసెఫ్ స్మిత్ అడుగుతాడు అనమాట. ఇన్ని రెవల్యూషన్స్ వచ్చున్నాయి కదా, ఇవన్నీ ఏం చేద్దాము సో అని ఒక ఒపీనియన్స్ కోసం, ఆ డిస్కషన్ కోసం ఈ కాన్ఫరెన్స్ అనేది నడవబడ్డది. ఆ కాన్ఫరెన్స్లో చాలామంది ఈ బయల్పాటుగా ఉండే ఈ పేపర్స్ అన్ని, మ్యానుస్క్రిప్ట్ అన్ని ఒక బుక్గా కన్వర్ట్ చేద్దాము అనే కన్క్లూషన్కి అందరూ వచ్చారన్నమాట. అప్పుడు ఆలివర్ కౌడర్ క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బుక్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఎన్ని కాపీస్ ప్రింట్ చేద్దాము అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది అనమాట. ఏంటి అంటే వాళ్ళందరూ డిసైడ్ అయింది ఏంటంటే 10,000 కాపీస్ అనేది ప్రింట్ చేద్దాము అని డిసైడ్ అయ్యారు. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటున్నానంటే 1831కి మన చర్చ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అయ్యింది. సో ఒక 1.5 year ఓల్డ్ చర్చ్, 1.5 year ఓల్డ్ చర్చ్లో అండ్ చాలా వ్యతిరేకం కూడా మనకి అప్పుడు ఆ చర్చ్కి చాలా వ్యతిరేకం కూడా ఉండింది. అలాంటప్పుడు చాలా కొంతమంది మెంబర్సే ఉండుంటారు అండ్ వీళ్ళు ఎల్డర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే వండుకొని చర్చ్లో ఉండుంటారు. అంత కొంతమందికి ఎందుకు 10,000 కాపీసు అని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అందుకే నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో బట్ దే ఆల్ అగ్రీడ్, ఒక్కరు కూడా డినే చేయలేదన్నమాట. 10,000 కాపీస్ ప్రింట్ చేద్దాము అని ఒక కన్క్లూషన్కి వచ్చినప్పుడు అందరూ అగ్రీ చేశారు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళందరూ ముందు చూపుతో, అంటే ముందు కాలానికి, ఇంకా రాబోయే కాలానికి దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఆ కాపీస్ ఇన్ని ప్రింట్ చేద్దాము అని ఒక డెసిషన్కి వచ్చారు. సో అలాగా ఇవ్వబడ్డది ఈ డాక్ట్రిన్ కావెనెంట్ సెషన్ 1 అన్నమాట. సో మనం లాస్ట్ వీక్ క్లాస్లో చూసినట్టు ఎందుకు డాక్ట్రిన్ కావెనెంట్ యూనిక్ అని చూసాం కదా, ఎందుకు అంటే మనకి ఈ సెషన్ స్టార్ట్ అయ్యేదానికి ముందరగా, వర్సెస్ స్టార్ట్ అయ్యే ముందరగానే మనకి సెషన్ 1 హెడ్డింగ్ అని మనకి అక్కడ ఇవ్వబడ్డది. సో అది ఏం రాయబడ్డది అంటే రెవల్యూషన్ గివెన్ త్రూ జోసెఫ్ స్మిత్ ద ప్రాఫెట్ November 1st 1831 డ్యూరింగ్ a special conference of elders of the church held at Hiram, Ohio. Many revelations had been received from the Lord prior to this time, and the complications of this for publication in the book form was one of the principal subject poised upon the conference. This session constitutes the Lord preface of the doctrine, covenants and commandments given in this dispensation. So ikkada em chepparu ante ఎంతసేపు మనం డిస్కస్ చేసి November 1st 1831 ఫస్ట్ రోజు ఈ బయల్పాటు ఇవ్వబడ్డది. హైరమ్ ఒహాయోలో చర్చ్కి 1.5 year ఓల్డ్ అయింది. దీనికి ముందరగా వచ్చిన బయల్పాటు రెవల్యూషన్స్ అన్ని ఏం చేద్దాము అని ఒక డిస్కషన్ కోసమే ఇది నడవబడ్డది అన్నమాట. ఈ కాన్ఫరెన్స్ అనేది నడవబడ్డది అండ్ దాని గురించే ఈ చాప్టర్లో, ఈ సెషన్లో మనము చూడబోతున్నాము. సో ఇంకొక వర్డ్స్ ఏం చెప్పారు అంటే Lord's preface to this book.
సో లార్డ్స్ ప్రిఫర్స్ అంటే ఉపోద్ఘాతము అంటే ఇంట్రడక్షన్. సో ఈ బుక్కి మనం ఇప్పుడు ఈ చాప్టర్కి ఇంట్రడక్షన్ పైన ఒక పారాగ్రాఫ్, అలాగా ఈ చాప్టర్ అనేది, ఈ సెషన్ అనేది, ఈ బయల్పాట్ అనేది ఈ హోల్ డాక్ట్రిన్ అండ్ కవర్నెన్స్కి ఇది ఒక ఉపోద్ఘాతంగా రాయబడ్డ, దేవుడి ద్వారా ఇయ్యబడ్డ ఒక సెషనే ఈ డాక్ట్రిన్ కవర్నెన్స్ సెషన్ 1 అని చెప్పి అక్కడ చెప్తున్నారన్నమాట. సో మనం అనుకోవచ్చు ఈ ఉపోద్ఘాతము జోసెఫ్ స్మిత్ ఇచ్చారా లేకపోతే కమిటీ ఇచ్చారా అండ్ ఇది వాళ్ళు ఇంట్రడక్షన్గా రాశారు ఏమో అని మనం అనుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ క్లియర్గా తెలుసుకున్నది ఏంటి అంటే ఇది జోసెఫ్ స్మిత్ ఇవ్వలేదు, ఆ కమిటీ ఫామ్ చేసిన ఎల్డర్స్ కలిసి లేకపోతే స్కాలర్స్తో కలిసి ఇవ్వలేదు. ఇది దేవుడు ఈ బుక్ ఆఫ్ డాక్ట్రిన్ కవర్నెన్స్కి ఇవ్వబడ్డ ఒక ఉపోద్ఘాతమే ఈ సెషన్ 1 అన్నమాట. సో దేవుడే తన బయల్పాటు ద్వారా జోసెఫ్ స్మిత్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడి తను మనకి ఇది బయల్పాటుగా ఈ సెషన్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనం సెషన్ లోపలికి వెళ్దాము. సో ద ఫస్ట్ వర్స్, సో ఎలా చదవబోతున్నాము అంటే వర్స్ బై వర్స్, ఎందుకంటే ఒకే సెషనే కదా ఈ వారానికి, అందువల్ల ఒక్కొక్క వర్స్గా మనము చూడబోతున్నాం. అసలు ఈ సెషన్ 1లో ఏం చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎందుకోసం చెప్పారు, ఎవరికి బెనిఫిట్ కోసం చెప్పారు అనే విషయాలని మనము ఈ సెషన్లో చూద్దాము. సో ద ఫస్ట్ వర్స్ ఏం చెప్తుంది అంటే, hearken, O ye people of my church, said the voice of him who dwells on high, and whose eyes are upon all men. Yea, verily I say, hearken, ye people from afar, and ye that are upon isles of the sea, listen together. So first one ఏం చెప్తున్నారు అంటే, hearken అంటే వినుడి, నా మాట వినుడి. ఎవరినంతా వినమంటున్నాడు అని అంటే మనం చూసుకున్నామంటే ఫస్ట్ వన్ పీపుల్ ఆఫ్ హిస్ చర్చ్, తన సభలో ఉండే జనాలందరినీ నా మాట వినుడి అంటున్నారు. నెక్స్ట్ ఎవరిని వినమంటున్నారు అంటే సో తన చర్చ్ సభ యొక్క జనాలని అండ్ ఎవరెవరు దూరంగా ఉన్నారో ఐలాండ్లో కూడా ఉన్న మనుషులు అందరినీ మీరు వినండి అని చెప్తున్నారు. సో సెకండ్ వర్స్ చూద్దాము. ఫర్ వెర్లీ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ ఆల్ మెన్ అండ్ దెర్ ఈస్ నన్ టు ఎస్కేప్ అండ్ దెర్ ఈస్ నో ఐ దట్ షల్ నాట్ సీ, neither ear that shall not hear, neither heart that shall not be penetrated. సో ఇంకొకటి ఎవరు చెప్తున్నారంటే అందరినీ, ఆల్ మెన్ అంటే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క తన పిల్లలని నన్ను వినండి అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే నా వాయిస్ అంటే తన వాక్యము అందరి చెవులకి వెళ్ళి చేరుతుంది అండ్ ప్రతి కంటికి కనబడుతుంది అండ్ ప్రతి హృదయంలోకి వెళ్ళేదానికి నేను ఈ వాక్యం అనేది చెప్తున్నాను, నన్ను వినండి అని చెప్తున్నారన్నమాట. సో మనకి రీసెంట్ 2020 కాన్ఫరెన్స్ 21st కాన్ఫరెన్స్లో కూడా మన ప్రాఫిట్ వండుకొని మనకి ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చారన్నమాట, హియర్ హిమ్ అంటే తనని వినుడి. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని, తను మనతో చెప్పే ప్రతి విషయాన్ని తన ద్వారా అండ్ తన సర్వెంట్స్ అంటే తన ఎంచుకున్న తన శిష్యుల ద్వారా చెప్పే విషయాలన్నీ వినండి అని ప్రాఫిట్ మన ప్రవక్త మనకి ఒక ఇన్విటేషన్ కూడా ఇచ్చారన్నమాట. సో దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క జనాలు నేను చెప్పే మాటని వినండి
అని తను చెప్తున్నారు. సో ఇంకొకటి వర్స్ 2లో ఏం చెప్పారు అంటే, దేర్ ఇస్ నన్ టు ఎస్కేప్, ఎవరు నా మాట నుంచి తప్పించుకోలేరు, వినకుండా నా మాటని మీరు ఇగ్నోర్ చేయలేరు. ఖచ్చితంగా ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవికి నా మాట అనేది వెళ్ళి చేరుతుంది, నా మాట అనేది వాళ్ళ చెవులకి వినపడుతుంది అనే విషయాన్ని తను చాలా క్లియర్గా చెప్పారనమాట. నా విల్ సీ వర్స్ 4 అనమాట. వర్స్ 4లో ఏం చెప్తున్నారంటే, అండ్ ద వాయిస్ ఆఫ్ వార్నింగ్ షల్ బి అన్టు ఆల్ పీపుల్ బై ద మౌత్స్ ఆఫ్ మై డిసైపుల్స్ హూమ్ ఐ హ్యావ్ చోసన్ ఇన్ ద లాస్ట్ డేస్. సో నా వార్త ఎలాంటి ఒక వార్తగా వెళ్తుంది అంటే, ఎలాంటి ఒక వార్తగా వెళ్తుందా అంటే, వాయిస్ ఆఫ్ వార్నింగ్. సో మనం వార్నింగ్ అంటే మనకు తెలిసిన మీనింగ్ ఏంటి, హెచ్చరిస్తున్నారు, మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు అనే కదా. సేమ్ అలానే దేవుడు ఇక్కడ ఏం మీన్ చేస్తున్నారంటే, నేను చెప్పే మాటల్ని మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్పే ప్రతి విషయాన్ని ప్రతి మాటని మీరు చెవులిచ్చి నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి, లేకపోతే నా ఆజ్ఞలను కానీ, లేకపోతే దేవుడు మనకిచ్చే గైడెన్స్ అనే వాయిస్ ఆఫ్ వార్నింగ్ అంటారు అన్నమాట. సో ఎవరి ద్వారా ఇస్తున్నారు అని చెప్పారంటే మనకి ఈ వర్స్లో, unto the by mouths of my disciples whom I have chosen in this land. అంటే దేవుడు నేను చూస్ చేసుకున్న నా ప్రవక్త ద్వారా, నా శిష్యుల ద్వారా నేను నా వాయిస్ ఆఫ్ వార్నింగ్ అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయాన్ని నేను వాళ్ళ ద్వారా చెప్తాను అని చెప్పారనమాట. ఎప్పుడు చూస్ చేసుకున్న ప్రవక్తతో, ఇప్పుడు చూజన్ ఇన్ ద లాస్ట్ డేస్, కడవరి దినాల్లో, అంటే ఇప్పుడుండే దినాలలో నేను చూస్ చేసుకున్న, నేను ఎంచుకున్న నా ప్రవక్త ద్వారా నేను నా మాటలని అంటే నా కమాండ్మెంట్స్ని, నా ఇన్స్ట్రక్షన్స్ని, నా వార్నింగ్స్ని మీకు చెప్తాను అని చెప్పారు. సో హిస్ డిసైపుల్స్, his disciples who has chosen in the last days. And 5th verse lo, and they shall go forth and none shall stay them, for I the Lord has commanded them. ఏం చెప్పారంటే, వాళ్ళందరూ అన్ని దేశాలకు వెళ్ళి నేను చెప్పే వార్తల్ని, నేను చెప్పే నా విషయాలని అందరికీ ప్రీచ్ చేస్తారు, అంటే బోధిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నేను ఇది ఒక కమాండ్మెంట్గా ఇచ్చాను. సో ఏం ప్రీచ్ మని, హిస్ వర్డ్, తన యొక్క వార్త వాళ్ళకి కమాండ్మెంట్గా ఇచ్చారు. సో 6th verse చదువుదాం. Behold, this is mine authority and the authority of my servants and my preface unto the book of my commandments which I have given them to publish unto you, O inhabitants of the earth. సో ఇక్కడ 6th verseలో ఏం చెప్తున్నారు అంటే, నేను వాళ్ళకి అథారిటీ ఇచ్చి పంపాను, అంటే అధికారం వాళ్ళకి ఇచ్చి పంపాను.
సో నేను చూస్ చేసుకున్న, నేను ఎంచుకున్న నా ప్రవక్తకి, నా శిష్యులకి నేను నా అధికారం అంటే తన అధికారం. సో ఎలా ఇచ్చారు మనకు తెలిసినట్టు, జోసెఫ్ స్మిత్కి ప్రీస్టుడ్ అథారిటీ అనేది పీటర్, జేమ్స్ అండ్ జాన్ వాళ్ళు వచ్చి ఇచ్చారు. అండ్ అరోనిక్ ప్రీస్టుడ్ని జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చి ఇచ్చారు. ఇలాగా మళ్ళీ తన అథారిటీ అనేది ఈ లోకంలో పునర్స్థాపనం చెయ్యబడింది. అలాగా వాళ్ళని విత్ అథారిటీ పంపించి, ఎందుకు పంపిస్తారు అంటే టు ఇన్వైట్ ఎవ్రీవన్, అందరినీ ఇన్వైట్ చేసి, ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు? తన వాయిస్ ఆఫ్ వార్నింగ్ ని వినండి అని చెప్పడానికి వాళ్ళందరూ విత్ అథారిటీతో వెళ్ళి వాళ్ళు అందరికీ ప్రీచ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం చెప్పింది ఏంటి అంటే, ఇవన్నీ ఈ డాక్ట్రిన్ కవెనెంట్స్ అనే బుక్కి, అంటే తన కమాండ్మెంట్ అనే బుక్కి ఇది ఒక ప్రిఫేస్ గా ఉంటుంది అని చెప్పారనమాట. అండ్ వర్స్ 7 చూసుకున్న పని అయితే, వేర్ఫోర్ ఫియర్ అండ్ ట్రంబుల్ ఓ ye people, for that I the Lord have decreed in them shall be fulfilled. అంటే their words will be fulfilled. వాళ్ళు బయలుపాటుతో, పరిశుద్ధ ఆత్మ వాళ్ళకిచ్చిన బయలుపాటు, లేకపోతే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చే బయలుపాటులు అన్నీ ఫుల్ఫిల్ చేయబడతాయి, అంటే నెరవేర్చబడతాయి. ఇది నెరవేరదు, అది నెరవేరదు కాదు. వాళ్ళు చెప్పిన ప్రతి వాక్యము, ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరబడతాయి అనేది దేవుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి సాక్ష్యం చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు వర్స్ 8 చూద్దాము. అండ్ వెరీ ఐ సే unto you that they who go forth bearing these tidings unto the inhabitants of the earth, to them is a power given to seal both on earth and in heaven the unbelieving and rebellious. సో 8th verse లో ఏం చెప్తున్నారంటే, they have the keys to perform his ordinances and to do covenants. సో వాళ్ళ దగ్గర నిబంధనలు చేయడానికి అండ్ దేవుడితో మనం ఏమేమి నిబంధనలు చెయ్యాలో ఆ చెయ్యడానికి వాళ్ళ దగ్గర ఆ అధికారం అనేది ఉందన్నమాట. ఆ కీస్తో వాళ్ళది చేస్తారు. మనకు తెలిసినట్టు ప్రాఫెట్ ఎలీషా వచ్చి జోసెఫ్ స్మిత్కి ఆ సీలింగ్ కీస్ అనేది ఇచ్చారు. అండ్ ప్రీస్టుడ్ కీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా గ్యాదరింగ్ ఆఫ్ ఇస్రాయేల్ కీస్ ఉండుకొని మెల్లకి వచ్చి ఇచ్చారు. ఫ్యామిలీ హిస్టరీ కీస్, ఇలాగా ప్రతి ఒక్క నిబంధనలు చేయడానికి దేవుడు తను చూస్ చేసుకున్న ప్రవక్తకి, తను చూస్ చేసుకున్న వాళ్ళ శిష్యులకి తను ఈ అధికారం అనేది ఇచ్చారు. అండ్ వాళ్ళ దగ్గర ఆ కీస్ అనేది ఉంది అనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారన్నమాట. సో మనం అనుకోవచ్చు, మనకి ఈ కాలంలో ప్రాఫిట్స్ ఉంటారా, అండ్ ఈ ప్రవక్తలు ఏం చేస్తారు, అండ్ వాళ్ళు మనకి ఎందుకు దేవుడు వాళ్ళని ఒక ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారు అంటే ఇలాగనే. సో దేవుడు తన మాటల్ని, తన చిత్తాన్ని మన లైఫ్లో మనకి చెప్పడానికి తన డిసైబుల్స్ అనేది చూస్ చేసుకుంటారు. అండ్ మనకు తెలిసినట్టు ఇప్పుడు కరెంట్ మనకి ప్రాఫెట్ రసెల్ ఎం నెల్సన్ మన ప్రవక్తగా ఉన్నారు. అండ్ ఆయన ద్వారా మనకి తన విషయాలని, తన వార్తల్ని, తన చిత్తాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర అథారిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ప్రీస్టుడ్ ఉంది. ప్రీస్టుడ్ ద్వారా వాళ్ళు అధికారంతో మనకి అన్ని విషయాలని, దేవుడి విషయాలని మనకి చెప్తారు. అండ్ వాళ్ళు ప్రామిస్ చేసే ప్రతి వాక్యము, అండ్ వాళ్ళు మనకి చెప్పే ప్రతి నిబంధనలు కానీ, మనకి చెప్పే ప్రతి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయబడతాయి. అండ్ వాళ్ళ దగ్గర నిబంధనలు చేసేదానికి, మనము నిత్యానికి దేవుడితో ఉండడానికి చేసే
నిబంధనలకి వాళ్ళ దగ్గర ఆ కీస్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం verse 11 and 12 చూద్దాము. Wherefore the voice of the Lord is unto ends of the earth, that all that will hear and may hear. ఇవన్నీ ఎవరికి అని చెప్తున్నారు అంటే టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ లోకంలో ఉండే ప్రతి కార్నర్కి, ఈ లోకంలో ఉండే, ఈ భూమి మీద ఉండే ప్రతి కార్నర్కి తన వర్డ్స్ అనేది వెళ్తాయి అన్నమాట. ఎవరెవరు వింటారు అండ్ ఎవరెవరు వినగలరో వాళ్ళందరికీ ఈ వార్త అనేది వెళ్ళి చేరుతుంది. అండ్ వర్స్ 12లో ప్రిపేరీ ఫర్ దాట్ విచ్ ఇస్ టు కమ్, ఫర్ ద లార్డ్ ఇస్ నై. సో ఎందుకు ఏం చెప్తున్నారు, ఇంకొక వాయిస్ ఏం చెప్తున్నారు అంటే ప్రిపేరీ. ప్రిపేరీ అంటే దేనికి ప్రిపేర్ అవ్వమంటున్నారు, తన ఒక రాకడ కోసము మనని ప్రిపేర్ అవ్వమంటున్నారు. ఆ రాకడని కోసం మనము ప్రిపేర్ అయ్యి తనతో ఉండడానికి, నిత్యానికి మనం తనతో కలిసి ఉండడానికి మనని ప్రిపేర్ అవ్వమంటున్నారు. ఆ ప్రిపేర్ అవ్వడానికి ఏం చేయమంటున్నారు, తన వార్తల్ని, తన వచనాల్ని, తన మాటలని మనని వినమంటున్నారు. అండ్ వాళ్ళ ప్రవక్త, తను తను ఎంచుకున్న తను ప్రవక్త యొక్క మాటలని, తను సర్వెంట్స్ అంటే ప్రతి ఒక్క సర్వెంట్స్ మాటల్ని కూడా దేవుడు విని ప్రిపేర్ అవ్వమంటున్నారు. అండ్ తను ఇన్వైట్ చేస్తున్నాడు దీనిని. సో చెప్పడమే వార్నింగ్గానే కాకుండా తను ఇన్విటేషన్గా కూడా మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఇంకొకటి verse 2లో చూసుకున్నాము అంటే దేవుడు తన రాకడ కోసం మాత్రమే మనని ప్రిపేర్ అవ్వమని చెప్పట్లేదు, తనని ఫాలో అవ్వడానికి, తన ప్రేమని మనని పొందడానికి కూడా మనని ఫాలో అవ్వమంటున్నారు అన్నమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడు దేవుడి మాటలు వింటామో అప్పుడే మనకి అర్థమవుతుంది అని మనకు తెలుస్తుంది దేవుడు మనని ఎంత ప్రేమిస్తున్నారు అని, అండ్ దేవుడు మన కోసం ఏమేం చేశారు అని. సో మనం వినలేకపోయినామనుకో, మనం తన మాటలని వినలేకపోయాము అంటే మనకి ఎలా తెలుస్తుంది దేవుడు మనని ప్రేమిస్తున్నారు అని, అండ్ దేవుడు మనని ఎలా నడిపిస్తున్నారు, ఎలా నడవాలనుకుంటున్నారు మన లైఫ్లో, మనం ఏం ఫాలో అవ్వాలనుకుంటున్నాము అనేది మనకి ఎలా తెలుస్తుంది. మనం తనని వింటేనే మనకి ఇవన్నీ కూడా మన జీవితంలో తన చిత్తం ఏంటి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. నేను అదే అంటున్నాను, నన్ను విని నా దగ్గరికి రండి, నా ప్రేమని మీరు కూడా పొందువండి, నా ప్రేమని మీరు కూడా ఎంబ్రేస్ చేయండి అనేది తను ఒక ఇన్విటేషన్గా ఇస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు verse 13 to 16 చూద్దాము. And the anger of the Lord is kindled, and his word is bathed in heaven, and it shall fall upon the inhabitants of the earth. And the arm of the Lord shall be revealed, and the day cometh that they who will not hear the voice of the Lord, neither the voice of his servants, neither give heed to the words of his prophet and apostle, shall be cut off from among the people. For they have strayed from mine ordinances, and have broken mine everlasting covenant. They seek not the Lord to establish his righteousness, but every man walketh in his own way, and after the image of his own God, whose image is in the likeness of the world, and whose substance is that of an idol, which waxeth old and shall perish in Babylon, even Babylon the great which shall fall. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి తను ఎవరెవరు నా మాట వినలేదు, ఎవరెవరు నన్ను ఫాలో అవ్వలేదు, నేను చెప్పిన విషయాల్ని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫాలో అవ్వకుండా, ఆజ్ఞల్ని పాటించకుండా, నేను మీ దగ్గరికి ఓపెన్ ఆర్మ్స్ అంటే తను చేతులు
చాచి మనల్ని పిలిచినప్పుడు మనం తన దగ్గరికి వెళ్ళకపోతే మనము లాస్ట్ డేస్లో అంటే మన కడవరి దినాల్లో మనం సేవ్ చేయబడము. ఎందుకు అంటే ఈ లోకంలో ఒక్కొక్కరు మనం ఒక్కొక్క దానిని మనము వర్షిప్ చేయడం స్టార్ట్ చేశామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక విషయం నచ్చిందంటే నేను దాన్నే ఫాలో అవుతాను, అండ్ నాకు ఇది నచ్చలేదు అంటే నేను దీన్ని ఫాలో అవ్వను. అండ్ నాకు స్పోర్ట్స్ ఇష్టం, లేకపోతే మూవీస్ ఇష్టం, లేకపోతే నాకు ఇంకేమైనా ఇష్టం అంటే నేను దాన్ని ఐడియల్గా పెట్టుకొని దాన్ని వర్షిప్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ వరల్డ్లీనెస్కి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఈ లోక ప్రకారమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం అట్లా చేసాము అంటే మనము తనని వినడానికి ఛాన్సెస్ ఉండదు. మనమే దేవుణ్ణి దూరం పెడుతున్నాము. మనం ఎప్పుడు దేవుణ్ణి దూరం పెడతాము మనము ఖచ్చితంగా సేవ్ చేయబడలేము కదా. ఎందుకు అంటే తన మాటలిని మనం దాన్ని ఫాలో అయితేనే మన లైఫ్లో మనకి అన్నీ మంచి కానీ, మనము తన చిత్తం ప్రకారం కానీ అన్నీ మనకి బ్లెస్సింగ్స్ కానీ అన్నీ మనకి వస్తాయి. ఎప్పుడు మనం అది వినలేదు, ఎప్పుడు మనం అది చేయలేకపోతున్నామో ఖచ్చితంగా మనమే సాతాను యొక్క పాదలోకి వెళ్ళిపోతున్నాము అన్నమాట. బట్ దేవుడు ఎప్పుడు తన కరాల్ని చాచి మనని పిలుస్తూనే ఉన్నారు. రండి, నన్ను వెంబడించండి, నా మాట వినండి, నా ప్రేమని పొందండి అని తను ఎప్పుడు ప్రేమతో ఒక కృపతో తన కృపని మనల్ని తీసుకోమని, తన ప్రేమని పంచుకోమని ఇలానే తను ఎప్పుడు మనని ఇన్వైట్ చేశారు. నువ్వు వెళ్ళిపో, నిన్ను కాపాడని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ మనం లాస్ట్ డేస్లో తను సెకండ్ కమింగ్ అప్పుడు మనం సేవ్ అవ్వలేదు, మనం పెరిష్ అయిపోయాము అంటే దానికి మనమే ఒక రీజన్గా ఉంటాము. ఎందుకు అంటే మనమే తన మాటని వినలేదు. తను మనల్ని పిలిచాడు, మనకి ఇన్విటేషన్ కూడా ఇచ్చారు, ప్రిపేర్ అవ్వండి, నా ప్రేమని పొందండి, నేను మీతో పాటు ఈ ప్రిపరేషన్లో ఉంటాను, మీరు నన్ను వెంబడిస్తే నా ప్రేమని మీరు తీసుకున్నారంటే నేను ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు హెల్ప్ చేస్తాను. ఈ ప్రిపరేషన్, నా సెకండ్ కమింగ్ ప్రిపేర్ అయ్యే ఆ ప్రిపరేషన్ టైంలో కూడా నేను మీతో ఉంటాను అనే తను చెప్తున్నారు. బట్ మనం ఈ లోక ప్రకారమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రయారిటైజ్ చేసి వెళ్ళిపోతున్నాము. సో మనమే ఆ క్వశ్చన్ అడగాలి అన్నమాట. దేవుడు నాకు అన్నీ చెప్పేటప్పుడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు, ఇన్ని ఇచ్చినప్పుడు నేను ఎందుకు వినలేకపోతున్నాను, నేను ఎక్కడ ఉన్నాను అని మనం క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేసాము అంటే ఆ ప్రశ్నకి జవాబుగా ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మనము ఇదే నిజము, మనం దీన్నే ఫాలో అవ్వాలి, ఆయన వర్డ్స్నే మనం వినాలి అని మనకి ఒక ఐ ఓపెనింగ్ లాగా మనకి అనిపిస్తుంది. అప్పుడు మనం తన దగ్గరికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా తను హ్యాపీ ఫేస్తో తన చాచిన చేతులతో మనని హద్దుకొని తను తీసుకుంటాడు అన్నమాట. సో దానికి మనము ప్రిపేర్డ్గా ఉండాలి. సో అన్నీ మన చేతుల్లోనే ఉంది. మనము దేవుడి దగ్గరికి వెళ్తున్నామా, దేవుడి మాట వింటున్నామా, లేదా దేవుడి నుంచి దూరంగా వెళ్ళి ఈ వరల్డ్లీ అంటే లోక ప్రకారమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఉంటున్నామా అనేది మన చేతిలోనే ఇది ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం మనకి ఇంకోటి ఏం చెప్తున్నారా అంటే వర్స్ 10లో unto the day when the Lord shall come to recompose unto every man according to his work and measure to every man according to the measure which he has measured to his fellow beings. అంటే నేను ఆ రోజు సెకండ్ కమింగ్ అప్పుడు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తాను అంటే అని దేవుడు చెప్తున్నారు. ఎలా చేస్తున్నానంటే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ సాటి మనిషిని ఎలాంటి ఒక మెషర్ చేశారు, ఎలాంటి ఒక విషయంలో మీరు వాళ్ళని తూకం వేశారో అదే మెషర్స్తో నేను మిమ్మల్ని జడ్జ్ చేస్తాను అని చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎందుకు అంటే మనం అనుకుంటాం నేను వాళ్ళని ఈజీగా జడ్జ్ చేయొచ్చు, వాళ్ళు ఇలా అని నేను కన్క్లూషన్స్కి రావచ్చు అని చెప్పేసి. బట్ దేవుడు ఏమంటున్నాడు, నువ్వెలా ఇంకొకరిని ట్రీట్ చేస్తున్నావో, నువ్వెలా ఒకరిని జడ్జ్ చేస్తున్నావో నువ్వు కూడా అలానే జడ్జ్ చేయబడతావు.
ఇట్స్ అ కాషన్ మనకి. ఎవరిని జడ్జ్ చేయకూడదు, అందరినీ మనము మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా చూసి మనం దేవుడి దగ్గరికి తీసుకురావడానికి హెల్ప్గా ఉండాలి అనేది దేవుడి యొక్క తన చిత్తం అన్నమాట. అండ్ దేవుడికి తెలుసు ఈ లోకంలో ఖచ్చితంగా అది చాలా కష్టంగా ఉంటుంది, ఎస్పెషలీ ఇట్లాంటి ఒక విక్కెడ్ వరల్డ్. మన చుట్టూ ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని మనం ఊహించినంత ఒక చెడు లోకంలో మనం ఉన్నామన్నమాట. ఈ లోకంలో ఖచ్చితంగా తన పూర్తి సువార్త అండ్ తన గైడెన్స్ లేకుండా, తన మాటలు లేకుండా మనం ఉండలేమని తనకి తెలుసు. అందువలనే తన ప్రవక్తల్ని మనకి పంపించి తన పూర్ణ సువార్తని ఈ లోకంలో మళ్ళీ పునఃస్థాపనం చేశారన్నమాట. సో వర్స్ 17లో ఏం చెప్పారంటే, వేర్ఫోర్ ఐ ద లార్డ్, knowing the calamity which should come upon the inhabitants of the earth, called upon my servant Joseph Smith, and spake unto him from heaven, and gave him commandments, and also gave him commandments to others, that they should proclaim these things unto the world, and all this, that it might be fulfilled which was written by the prophet. సో ఏమంటున్నారంటే, నాకు ఇలాంటి ఒక లోకం ఉంటుందని నాకు తెలుసు, అందువలనే నా ప్రవక్త జోసెఫ్ స్మిత్ని నేను చూస్ చేసి మీకు ఈ సువార్తని మళ్ళీ పునర్స్థాపనం చేసి నేను మీకు ఇస్తున్నాను. అండ్ ఈ వర్డ్స్ని మీరు ఎప్పుడు ఫాలో అవుతారో, నేను వాళ్ళ కమాండ్మెంట్ ఇచ్చాను, అంటే ప్రాఫిట్స్ కమాండ్మెంట్ ఇచ్చారు, నేను మొత్తం మీ ద్వారా చేస్తాను అండ్ మీరు ఒక ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేయబడతారు అని. అండ్ వాళ్ళ ద్వారా మనకి ఇచ్చినప్పుడు మనం అది విన్నాము అంటే ఖచ్చితంగా మనము ఇలాంటి ఒక లోకం నుంచి రక్షింపబడతాము. అండ్ వాళ్ళకి ఇచ్చిన కమాండ్ ఏంటంటే ప్రొక్లెయిమ్ చేయండి. ఇందాక మనం చూసినట్టు వాళ్ళని టు గో ఫోర్త్ అండ్ ప్రొక్లెయిమ్ దిస్ వర్డ్ అని కూడా వాళ్ళకి చెప్పారన్నమాట. సో ఇప్పుడు మనం వై వి నీడ్ ప్రాఫిట్స్ అనే విషయాన్ని డిస్కస్ చేసాం. మనకి ఎందుకు ప్రవక్తలు ఇంపార్టెంట్. సో మనకి తెలిసినట్టు ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా ప్రవక్తలు ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఆడమ్ నుంచి అందరూ, మోసెస్ కానీ అబ్రహాం కానీ వీళ్ళందరూ చాలా ప్రవక్తలు మనకి చాలా విషయాలు చెప్పించారు. అండ్ వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రతి డిస్పెన్సేషన్, ఒకరు చనిపోతే తర్వాత దేవుడి వాక్యాన్ని ఈ జనాలకి చెప్పడానికి ఇంకొక ప్రవక్తని దేవుడు ఎంచుకుంటున్నారు అన్నమాట. జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు న్యూ టెస్ట్మెంట్లో తనే ఉన్నారు కాబట్టి తను 12 మంది శిష్యుల్ని చూస్ చేసుకొని వాళ్ళ ద్వారా తన వార్తని అందరికీ చెప్తున్నారు. ఎప్పుడు తను చనిపోయారో, తన 12 అపోజిల్స్ చనిపోయారో, తన వార్త అనేది, తన ప్రవక్త అని, తన అథారిటీ అనేది ఈ లోకం నుండి తీయబడ్డది. అంటే ఎవరు అంత వర్దిగా లేకుండా ఉన్నారు కాబట్టి, ఎవరు అంత అథారిటీని హోల్డ్ చేసి తన హోల్ సువార్తని తీసుకెళ్లే అంత లేరు కాబట్టి, అలాంటి ఒక డార్క్నెస్ నుంచి మనని కాపాడడానికి మళ్ళీ 1820s జోసెఫ్ స్మిత్ అనే ఒక ప్రవక్తని తను ఎంచుకొని తన ద్వారా మనకి తన సువార్తని మళ్ళీ మరుస్థాపితం చేసి మనకి ఇచ్చారన్నమాట. సో అలాగానే మనకి ఇలా వచ్చింది. బట్ అప్పుడు జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు మనకి ప్రాఫిట్స్ ఇంపార్టెంట్? అండ్ మన చర్చ్లో ఎందుకు ఒక ప్రాఫిట్ చనిపోగానే మళ్ళీ చనిపోగానే ఇంకొక ప్రాఫిట్ చూస్తారు, ఒకవేళ తను చనిపోగానే ఇంకొక ప్రాఫిట్ని దేవుడి యొక్క బయలుపాటు ద్వారా ఒక్కొక్క ప్రాఫిట్ని చూస్ చేసుకుంటారనమాట. తన ప్రాఫిట్ అండ్ తన ప్రవక్తలు ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాము. So verse 19 and the weak things of the world shall come forth and break forth, and the mighty and strong one
దట్ మ్యాన్ షుడ్ నాట్ కౌన్సిల్ హిస్ ఫెలో మెన్ నెయిదర్ ట్రస్ట్ ఇన్ ద ఆర్మ్ ఆఫ్ ద ఫ్లెష్. సో ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారు అంటే, ఎందుకు ప్రాఫిట్ మనకి ఇంపార్టెంట్ అంటే, మన ఇందాక నుంచి మనం డిస్కస్ చేసినట్టు ఈ లోకం అనేది చాలా ఒక చెడు కలిగిన ఒక లోకంగా ఉంది. మనకి ఏది నిజం, ఏది మంచి అండ్ ఏది స్ట్రాంగ్ అనుకుంటామో అదే వీక్గా ఉంది, ఏది వీక్ అనుకుంటామో అవే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలాంటి ఒక లోకంలో మనకి ఏం చేయాలి, మనకి ఏది మంచి ఏది చెడ్డు అని చెప్పడానికి మనం కొన్ని సందర్భాల్లో తడబడుతూ ఉంటాం మన లైఫ్లో. అలాంటి ఒక సందర్భాల్లో మనం ఏం చేస్తాం, ఎవరో ఒకరు మనకి కౌన్సిల్ ఇస్తే బాగున్ను, ఎవరో ఒకరు మనకి మంచి చెడు చెప్తే బాగున్ను అని మనము ఎవరో ఒకరిని ఎత్తుక్కుంటూ వెళ్తాం అనమాట. ఎలాంటి వాళ్ళకి వెళ్తాం, పెద్దవాళ్ళు, మన పేరెంట్స్, లేకపోతే మన గురించి మంచి అనుకునే వాళ్ళు అని, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు, స్కాలర్స్, ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము. దేవుడు ఏమంటున్నారు అంటే, ప్రాఫిట్స్ వండుకొని వాళ్ళు చెప్పే మాటలు మనకి కౌన్సిల్గా ఉంటాయి. మనము ఇంకొకరిని వెతుక్కుంటూ, ఎందుకు అంటే మనకి తెలియదు కదా వాళ్ళు మనకి నిజం చెప్తున్నారా, లేకపోతే కరెక్ట్గానే మనకి సొల్యూషన్స్ ఇస్తున్నారు, కరెక్ట్గానే మనకి కౌన్సిల్ ఇస్తున్నారా అని మనకి ఆ కన్ఫ్యూషన్లో అర్థం కాదనే మనం వెళ్తాము. బట్ ఇంకా మనని కన్ఫ్యూషన్లో పెట్టి మనకు అర్థం కాకుండా అయిపోతుంది. అలాంటి సందర్భాల్లో మనం మన ప్రాఫిట్ వర్డ్స్ని విన్నాము అంటే ఖచ్చితంగా మనకి ఆ కౌన్సిల్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఆ కౌన్సిల్ కోసమే, ఆ గైడెన్స్ కోసమే మనము ప్రాఫిట్ని దేవుడు ఈ ప్రవక్తని ఈ సందర్భంలో మనకి లివింగ్ ప్రవక్తని మనకి ఇచ్చారన్నమాట. సో మనం వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పే మాటలని మనము విన్నాము, దాన్ని ఒక కౌన్సిల్గా తీసుకున్నాము అంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనం ముందుకెళ్ళడానికి, దేవుడి యొక్క ప్రణాళిక మన లైఫ్లో మనము నిర్మించడానికి, మనం చేయడానికి మనకి ఒక హెల్ప్గా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, టు కౌన్సిలర్స్. బట్ ఈ కౌన్సిల్ కూడా ఎప్పుడు పనిచేస్తుంది అంటే, వెన్ వి ట్రస్ట్ దెమ్, వాళ్ళ మాటలని మనం నమ్మితేనే వాళ్ళ కౌన్సిల్ కూడా మనకి పనిచేస్తుంది అని మనం దాన్ని నమ్మితేనే కదా ఒకరి మాట వింటాము. సో ప్రాఫిట్లోని మనకుండే ప్రవక్త దేవుడు ద్వారా చూస్ చేసుకున్నారు, దేవుడి ద్వారా తను మాట్లాడుతున్నాడు అనే ప్రతి విషయాన్ని మనము నమ్మాలి. అండ్ అట్లా నమ్మకంతో, ఆ విశ్వాసంతో వాళ్ళ మాటలు వింటేనే మనకి అది మన లైఫ్లో మనము అప్లై చేయగలము. సో ద సెకండ్ థింగ్, verse 20లో ఏం చెప్తున్నారంటే, బట్ దట్ ఎవ్రీ మ్యాన్ మైట్ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద లార్డ్, ఈవెన్ ద సేవియర్ ఆఫ్ ద లార్డ్. సో ప్రతి ఒక్కరు అంటే ఈ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరు దేవుడి యొక్క అధికారాన్ని పొంది తన వార్తని ఇంకొకరికి ప్రీచ్ చేయడానికి మనకి ప్రాఫిట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకరు ఆ అథారిటీని హ్యాండిల్ చేయడానికి, దాని కరెక్ట్ దారిలో, దేవుడి యొక్క కరెక్ట్ దారిలో తీసుకెళ్ళడానికి మనకి ఒక ప్రవక్త అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ ప్రవక్త వల్లనే ఆ హోల్ ఆర్గనైజేషన్స్ అనేది కరెక్ట్గా వెళ్తుంది. ఎందుకంటే లేదు అంటే ఏమైపోతుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. అలా అయ్యే కదా దేవుడి యొక్క సువార్త అనేది ఈ లోకం నుంచి తీయబడ్డది జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత. అలా జరగకుండా ఉండాలి అంటే మనకి ప్రవక్త అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ అథారిటీ. To share his words. So next 24th verse lo, so 21st verse lo, the faith also might increase on the earth. ఎందుకంటే అలా దేవుడు ప్రవక్త మాటల్ని వింటూ ఉంటే మనకి మన విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. అలా మనకొక్కరికి పెరగటం కాకుండా అందరికీ మనం ఇట్లా ప్రీచ్ చేసుకుంటూ వెళ్ళామంటే
తన వార్తని షేర్ చేసుకుంటూ వెళ్ళామంటే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరి విశ్వాసం కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ప్రాఫిట్స్ వండుకొని ఒక ఇంపార్టెంట్ రోల్గా ఉంటారు. సో నెక్స్ట్ 22nd verse చూసుకున్నామంటే దట్ మైన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ మైట్ బి ఫుల్ఫిల్డ్ అంటే తను మనతో చేయాలి అనుకున్న నిబంధనలు అండ్ మనం తనతో చేయాలనుకున్న నిబంధనలు అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ అవన్నీ నీట్గా జరగాలి, అవన్నీ దేవుడి యొక్క ఆర్డర్ ప్రకారం జరగాలి అంటే ఖచ్చితంగా మనకి ఒక ప్రవక్త అవసరం. అండ్ దాన్ని ఇక్కడ నిర్మించడానికి ప్రవక్త అనేది ఉంటుంది. సో హిస్ టు ఎస్టాబ్లిష్ హిస్ కవెనెంట్, తను ఎల్లప్పుడూ ఉండే నిబంధనలని మనము పాటించడానికి చేయడానికి మనకి ప్రవక్త అనేది ఇంపార్టెంట్. అండ్ verse 22 that mine everlasting 23 that the fullness of my gospel might be proclaimed అంటే తన సంపూర్ణ సువార్త ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ వెళ్ళి చేరడానికి అండ్ దాన్ని ప్రొక్లైమ్ చేయడానికి ప్రవక్త యొక్క గైడెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. తన సంపూర్ణ సువార్తని ప్రతి ఒక్క జీవానికి ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి వెళ్ళి చేరడానికి తన యొక్క గైడెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకే మనకి ప్రవక్తలు అని తన శిష్యులు 12 మంది శిష్యులు వాళ్ళందరూ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ మాటల్ని మన చర్చ్లో మనము ప్రతి 6 monthsకి జనరల్ కాన్ఫరెన్స్ రూపంగా మనం వింటాము. మనం చూసుకున్నట్టయితే ప్రతి 6 monthsకి మనకి తన ప్రవక్తలు అండ్ తన ఎంచుకున్న శిష్యులు తన సర్వెంట్స్ అందరూ మనకి మన లైఫ్లో మనకి ఎలాంటి ఒక కౌన్సిల్ మనకు అవసరమో అలాంటి ఒక కౌన్సిల్స్ని మనకి ఇండివిజువల్గా వినపడేటట్టు ఇండివిజువల్గా మనకి అర్థమయ్యేటట్టు వాళ్ళు అందరికీ ఇస్తారన్నమాట. వాళ్ళు ఒక గ్రూప్గా ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడినా కానీ మనం ఎప్పుడు పరిశుద్ధ ఆత్మతో మనకి కౌన్సిల్ కావాలి, మనం దేవుడి యొక్క మాటల్ని వినాలి అన్న ఒక ఒక ఇంట్రెస్ట్తో మనము తనని విన్నాము అంటే ఆ కాన్ఫరెన్స్ని చూసాము అంటే ఖచ్చితంగా మన అందరికీ ఇండివిజువలైజ్డ్ మెసేజెస్ మనకి అందుతాయి. సో అందువలన మనకి ప్రాఫిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళని మనము ఖచ్చితంగా మన లైఫ్లో ఫాలో అవ్వాలి. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టు ఈ సెషన్ 1 బయలుపాటు వచ్చేదానికి ముందరగా కాన్ఫరెన్స్ జరిగిందని చెప్పాం కదా ఎల్డర్స్తో ఉన్నప్పుడు. అప్పుడు జోసెఫ్ స్మిత్ తన దగ్గర 1831 నుంచి ముందర ఉండే రెవల్యూషన్స్ బయలుపాట్లు అన్నీ తీసుకొచ్చి ఏం చేద్దామని అడిగినప్పుడు చాలా మంది దాంట్లో అక్కడున్న ఎల్డర్స్లో చాలా మంది దాన్ని బుక్గా చేద్దాము అన్నారు. బట్ కొంతమంది ఏమన్నారు అంటే వాళ్ళు అపోజ్ చేశారన్నమాట. ఏమని అపోజ్ చేశారు అంటే ఈ ఐడియా వద్దు, మనం ముందుకొని దీన్ని బుక్ ప్రింట్ చేయొద్దు అని అపోజ్ చేస్తారు, వద్దని చెప్పారు. వాళ్ళు ఎందుకు వద్దని చెప్పారు అంటే వాళ్ళకి భయం ఉండే అనమాట. ఒకవేళ జోసెఫ్ స్మిత్ రాసిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే లేకపోతే తను దాంట్లో వీక్గా ఉండి అది బయటకు వెళ్ళి అందరూ చర్చ్ని అపోజ్ చేస్తారేమో, అందరూ చర్చ్కి వ్యతిరేకంగా మారుతారేమో అని వాళ్ళందరూ భయపడి దాన్ని అపోజ్ చేశారు. వద్దు కొంతమంది అపోజ్ చేశారు, బట్ మెజారిటీ చేద్దామనే లోపల వాళ్ళందరూ చేశారు. అలాంటి
ఒక ప్రాఫిటే తప్పు చేస్తారు అని వాళ్ళ జనాలు భయపడ్డారు అన్నమాట. ఎందుకు భయపడి ఉండొచ్చు? నేనేమనుకుంటున్నానంటే మేబీ ఎంత ప్రాఫిట్ అయినా కానీ స్టిల్ హీజ్ అ హ్యూమన్ బీయింగ్. అంటే తను ఒక మనిషి కాబట్టి, మనిషికి వీక్నెసెస్, ఫ్లాస్ అన్నీ అన్నీ ఒక కొరలు ఉంటాయి కాబట్టి మనము వాళ్ళు భయపడి ఉండొచ్చు. అండ్ మనలాగే తను ఒక వ్యక్తి కాబట్టి తను భయపడి ఉండొచ్చు. బట్ దానికి దేవుడు ఎలాంటి ఒక ఆన్సర్ ఇచ్చాడో చూద్దాము. సో వర్స్ 23 and 24 చదివినట్టయితే, the fullness of the gospel might be proclaimed by the weak and the simple unto the ends of the world, and before kings and rulers. Behold, I am God and have spoken it. These commandments are of me, and were given unto my servants in their weaknesses, after the manner of the language, that they might come to understanding. So ఏమంటున్నారు, నాకు తెలుసు జనాలకి వీక్నెసెస్ ఉంటాయి అని, బట్ నేను ఆ వీక్నెస్ వాళ్ళనే, ఆ వీక్గా ఉండే వాళ్ళనే చూస్ చేసుకొని నా సువార్తని నేను ప్రీచ్ చేస్తాను. వాళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి వాళ్ళని సబ్మిట్ చేస్తారో వాళ్ళ వీక్ థింగ్స్ని నేను స్ట్రాంగ్ చేసి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను వాళ్ళకి బయలుపాటు ఇస్తాను. ఇచ్చి వాళ్ళ ద్వారా రాజులకి, ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ నేను నా సువార్తని నేను బోధిస్తాను అనే ఒక అష్యూరెన్స్ని దేవుడు ఇచ్చాడనమాట. సో మనకి తెలిసినట్టు మనందరికీ ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, మనకి అందరికీ ఏదో ఒక లోపాలు, మనము ఓవర్కమ్ చేయలేని విషయాలు ఉంటాయి. అలాంటి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనల్ని అర్పిస్తే ఖచ్చితంగా అలాంటి ఒక లోపాలని దేవుడు మనకి స్ట్రెంగ్త్గా మారుస్తారు. జోసెఫ్ స్మిత్కి మార్చినట్టు. వాళ్ళు భయపడింది ఏంటి అంటే, జోసెఫ్ స్మిత్ రాసిన దాంట్లో తప్పు ఉంటుందేమో, తను కరెక్ట్గా ఈ రెవల్యూషన్స్ని జనాల దగ్గరికి వెళ్ళి చేర్చలేడేమో అని భయపడ్డారు. బట్ అలాంటి ఒక జోసెఫ్ స్మిత్తే బుక్ ఆఫ్ మోర్మన్ని ట్రాన్స్లేట్ చేశారు. తను ట్రాన్స్లేట్ చేయించారు కదా దేవుడు. అలాంటి అంత ఏన్షియంట్ రికార్డ్నే దేవుడు ట్రాన్స్లేట్ చేయించారు అంటే, ఇలాంటి ఒక రెవల్యూషన్స్, తనకు వచ్చిన రెవల్యూషన్స్ని బుక్ చేయడానికి హెల్ప్ చేయకుండా ఉంటారా? సో అలాంటి దేవుడు చాలా మహిమగల దేవుడు. ఆ దేవుడు ఖచ్చితంగా దీన్ని చిన్న చిన్న వీక్నెసెస్ని మనం దానికి అర్పించినప్పుడు ఖచ్చితంగా తను మనకి ఆ స్ట్రెంగ్త్ అనే ఇచ్చి ఆ వీక్ థింగ్స్ని స్ట్రాంగ్ చేస్తారు. జోసెఫ్ స్మిత్కి చేసినట్టు. జోసెఫ్ స్మిత్ ఆ వీక్నెస్ని యాక్సెప్ట్ చేసి దేవుడు దాన్ని బలపరిచాడు కాబట్టి మనకి బుక్ ఆఫ్ మోర్మన్ వచ్చింది, రెస్టోరేషన్ జరిగింది, ఆ పునఃస్థాపన, తన సువార్త పునఃస్థాపన జరిగింది కూడా జోసెఫ్ స్మిత్ ద్వారే. సో మనము దేనికి భయపడవలేదు. దేవుడు రాజ్యం అనేది తన సింపుల్ అండ్ వీక్ పీపుల్ ద్వారానే అందరికీ ప్రీచ్ చేస్తారు. So next verse 25 to 28 చూసామంటే, and inasmuch as they heard it might be made known, and inasmuch as they sought wisdom they might be instructed, and inasmuch as they sinned they might be chastened, that they might repent, and inasmuch as they were humble they might be made strong, and blessed from on high, and receive knowledge from time to time. సో ఏం చెప్తున్నారంటే దేవుడు, ఎవరంతా ఇన్ యాస్ మచ్ ఎవరంతా తన ఏమేమి తప్పులు చేశారు, ఎలాంటి ఒక పొరపాట్లు చేశారు అని ఒప్పుకుంటారో వాళ్ళు దాన్ని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నేను తెలియపరుస్తాను. అండ్ ఇన్ యాజ్ మచ్ యాజ్ దే సాట్ విజ్డమ్ దే మైట్ బి ఇన్స్ట్రక్టెడ్.
ఎవరంత జ్ఞానాన్ని పొందుతున్నారో, ఎంత జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని పొందడానికి చేస్తాను. అండ్ ఎవరెవరు సిన్ చేస్తారో నేను వాళ్ళని చాస్టైన్ చేస్తాను. నేను ఎవరెవరు తప్పు చేశారో, నేను తప్పు నుంచి బయటపడాలి అనుకుంటున్నారో వాళ్ళని నేను చాస్టైన్ చేస్తాను. అంటే చాస్టైన్ అంటే ఏంటి, వాళ్ళ తప్పుల్ని నేను వాళ్ళకి తెలియపరుస్తాను అనేదని చెప్తున్నారన్నమాట. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఎవరెవరు రిపెంట్ అవుతారో వాళ్ళని నేను ఫర్గివ్ చేస్తాను. వాళ్ళ తప్పుని వాళ్ళని తెలుసుకొని, చేసిన తప్పుని తెలుసుకుని, నేనేం తప్పు చేశాను తెలుసో తెలియకుండా చేసిన తప్పుల్ని వాళ్ళు గ్రహిస్తే దేవుడు వాళ్ళని గ్రహించేటట్టు వాళ్ళకి చెప్తాడు. అండ్ నేను ఒకవేళ జ్ఞానాన్ని కోరుకుంటుంటే ఖచ్చితంగా దేవుడు జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు. అండ్ తప్పు చేస్తే ఇది తప్పు అనే విషయాన్ని మనకి దేవుడు ఖచ్చితంగా చెప్పి మనకి చాస్టైన్ చేస్తారు. అండ్ నేను రిపెంట్ అయితే వాళ్ళని దేవుడు ఫర్గివ్ చేస్తాడు. ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం హంబుల్ అయ్యాము అంటే హీ విల్ మేక్ అస్ స్ట్రాంగ్. మనము హంబుల్ చేసుకున్నామంటే దేవుడు మనని స్ట్రాంగ్ చేస్తాడు అన్నమాట. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చే ప్రామిసెస్. సో ఇట్స్ లైక్ వెరీ సింపుల్ అనమాట. ఇప్పుడు మనకి మంచి, గుడ్, ఈవిల్, సో దీనికి ఒక లైన్ ఉంటుంది అనమాట. మంచికి చెడుకి దీని మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఒకవేళ మనం తీసుకునే డెసిషన్స్ అన్ని మంచి వైపు వస్తే దేవుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. ఇలా చెడు వైపు వెళ్తున్నావు అంటే దేవుడు అక్కడ వార్నింగ్ ఇస్తాడు. చెడు వైపు వెళ్తున్నావు, అట్లా వెళ్ళకు అని వార్నింగ్ ఇస్తాడు. అది విని మనం రిటర్న్ వచ్చి మనం ఫర్గ్యూనెస్ రిపెంట్ అయ్యి ఫర్గ్యూనెస్ అడిగాము అంటే మనం ఫర్గ్యూనెస్ పొందుతాము. లేదు నేను ఇంకా అట్లా వినకుండా వెళ్తున్నాను అంటే దేవుడు చెప్పినట్టు ఖచ్చితంగా మనము సేవ్ చేయబడము. సో ఇలా వెళ్ళాలా, గుడ్ దగ్గరికి వెళ్ళాలా, ఈవిల్ దగ్గరికి వెళ్ళాలా అనేది మన చేతిలో ఉంటది. సో దేవుడు ఇక్కడ ఇన్నాస్ మచ్ అన్నారు. ఎంత కావాలంటే ఇన్ యాజ్ మచ్ మీరు ఎంత కోరుతున్నారో అంత దాకా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎంత దాకా హెల్ప్ చేయాలని కోరితే అంత దాకా నేను హెల్ప్ చేస్తాను. అండ్ ఏమేమి కోరారో నేను ఖచ్చితంగా నా టైమింగ్లో మీకు అది నేను ఇస్తాను. ఒకవేళ మీరు చెడు ఎక్కువ కోరుకుంటున్నారు అనుకోండి, చెడు ద్వారా వెళ్ళిపోతున్నారంటే నేను వార్నింగ్ ఇస్తాను, నేను చాస్టైన్ చేస్తాను. బట్ మీరు దాన్ని విని మీరు వెనకాలకి వచ్చి రిపెంట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు నేను ఫర్గ్యూనెస్ అనేది ప్రసాదించి మీ సిన్స్ అనేది నేను పాపాలను అనేది కడిగేస్తాను అని. ఎంత బ్యూటిఫుల్ గిఫ్ట్ కదా. సో నాకు ఇది ప్రతిసారి చదివినప్పుడు అంతా నాకు ఒకటి గుర్తొస్తుంది అనమాట. నో మ్యాటర్ వాట్ వీ డిడ్, మన ఏమి చేసినా కానీ మన తప్పును మనం గ్రహించి దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి మనం రిపెంటెన్స్ అనే ప్రాసెస్ని జెన్యూన్గా ఫుల్ హార్టెడ్గా మనం దాన్ని రిపెంట్ అయ్యాము అంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనకి రీస్టార్ట్ బటన్ అనేది ఎప్పటికీ మనకి ఉంటుంది అన్నమాట. మన ఎంత తప్పు చేసినా మనం దాన్ని పొంది తిరిగి చేయకుండా మళ్ళీ దేవుడి దగ్గరికి రావడానికి మనకి ఆ బ్లెస్సింగ్ ఇచ్చింది జీసస్ క్రైస్ట్ తన అటోన్మెంట్ ద్వారా. అది ఎంత పెద్ద గిఫ్ట్ కదా. సో నెక్స్ట్ ఏమంటున్నారు అంటే verse 30 and also those whom these commandments were given might have power to lay the foundation of his church and to bring it forth out of obscurity and out of darkness, and the only true and living church upon the face of the whole earth, with which I the Lord am well pleased, speaking unto the church collectively and not individually. నేను నా చర్చ్ని మీకోసము పునర్స్థాపన చేశాను. ఎందుకు అంటే మీరు ఆ పునర్స్థాపనలో మీరు పాల్గొని మీరు దాన్ని వార్తలు విని దాన్ని మీరు లైఫ్లో మీరు అమలుపరిచారు అంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు నా మాటలు విని నా రాజ్యానికి మీరు వస్తారు. అండ్
తను వండుకొని తను ఈ రెవల్యూషన్ వాళ్ళకి మాత్రమే వేయలేదు, అందరికి చర్చ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇచ్చారన్నమాట. సో నెక్స్ట్ verse 38, what I the Lord had spoken, I have spoken, and I excuse not myself. And through the heavens and the earth pass away, my words shall not pass away, but shall all be fulfilled, whether be mine own voice or by the voice of my servants, it is the same. దేవుడు ఏమంటున్నారు, ఈ లోకం ఏమన్నా ఈ లోకమన్నా వెళ్ళిపోతుందేమో కానీ నా మాటలు మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మీరు ఎప్పుడు దీన్ని ఫాలో అవుతారో అప్పుడు ఖచ్చితంగా నేను మీకు ప్రామిస్ చేసిన ప్రతి మాట అండ్ నేను మీ కమాండ్మెంట్ ఫాలో అవ్వండి, ఈ ప్రామిస్ వస్తుంది అని చెప్పిన ప్రతి ఇది అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, నా మాటలు నిత్యానికి ఉంటాయి అని. సో మనం ఈ లెసన్ని ఒక లాస్ట్ వర్స్తో ఎండ్ చేద్దాం. verse 37, search these commandments for they are true and faithful, and the prophecies and the promises which are in them shall be fulfilled. సో దేవుడు చెప్పినట్టు దేవుడు ఏమంటున్నాడంటే సర్చ్, అండ్ ఫాలో దెమ్. నేను చెప్పిన ప్రతి ఆజ్ఞని మీరు సర్చ్ చేయండి, మీకేది ఈ టైంకి మీకు కరెక్టో, మీకు అది ఎలా మీరు లైఫ్లో మీరు అప్లై చేయాలో మీరు దాన్ని తెలుసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలు ఫుల్ఫిల్ అవుతాయి. నేను డైరెక్ట్గా చెప్పిన విషయాలు అండ్ నేను నా సర్వెంట్స్ అంటే నా ప్రవక్తల ద్వారా చెప్పిన విషయాలన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ రెండు ఒకటే, నేను చెప్పిన నా ప్రవక్తలు చెప్పిన ఒకటే అనే విషయాన్ని దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో మనం ఈరోజు చూసినట్టు దేవుడు ఒకే ఇన్విటేషన్ ఇస్తున్నారు, అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు అనమాట. ఏమని? హియర్ క్యాన్, తనని వినండి. ఏం వినమంటున్నారు? తన మాటల్ని వినమంటున్నారు, తన మాట్లాడిన మాటలు అండ్ తన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలని, తన వేదంని ఫాలో అయ్యి వినమని మనకి ఒక ఇన్విటేషన్ ఇస్తున్నారు. అండ్ నాకు తెలుసు మనం ఎప్పుడు దేవుణ్ణి మనము వెంబడించి తన మాటలని విని తన ప్రవక్తలు చెప్పిన విషయాలని కౌన్సిల్ తీసుకొని మన లైఫ్లో మనము తన ప్రణాళికతో ఈక్వల్గా మనం నడిపిస్తాము, ఖచ్చితంగా మన లైఫ్లో మనం బ్లెస్సింగ్స్ అనేవి చూస్తాము. అండ్ దేవుడు ప్రామిస్ చేసినట్టు మనం లైఫ్లో మనం ఖచ్చితంగా సేవ్ చేయబడతాము తను రిటర్న్ వచ్చినప్పుడు. అండ్ మనం ఎన్ని తప్పులు చేసినా, తెలుసో తెలియకో చేసినా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను అని మనం ఒప్పుకొని దాన్ని గ్రహించి జెన్యూన్గా హోల్ హార్టెడ్గా మనము పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యాము అంటే ఖచ్చితంగా మనకి ఫర్గివ్నెస్ అనేది దొరుకుతుంది. అండ్ దేవుడు నీకు ఫర్గివ్నెస్ మైట్ కమ్, లేకపోతే నువ్వు ఇది చేయాలని చెప్పలా, యూ విల్ బి ఫర్గివ్డ్ అన్న, యూ షాల్ బి ఫర్గివ్డ్ అన్నాడు అంటే ఖచ్చితంగా మనం ఫర్గివ్ చేయబడతాము. బట్ దేవుడి దగ్గర వెళ్ళాలా, లేకపోతే దేవుడి మాట వినాలా, ఫర్గివ్నెస్ పొందాలా, లాస్ట్ డేస్లో సేవ్ చేయబడాలా, ఇవన్నీ డెసిషన్ మనదే అండ్ ఇవన్నీ మన చేతిలోనే ఉంటుంది. అండ్ నాకు తెలుసు ఇవన్నీ నిజం అని చెప్పి నేను ఇవన్నీ దేవుడు నేమ్లో షేర్ చేస్తున్నాను. ఆమేన్. అండ్ మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నాకు తెలుసు ఇది నాకేమర్థమైంది, నేనేం నేర్చుకుంటున్నానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఏమైనా షేర్ చేసుకోవాలంటే కూడా మీరు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ని పెట్టచ్చు. థ్యాంక్ యూ.